ఇక సృష్టి ఫెర్టిలిటీ కేసులో వైసీపీ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో డాక్టర్ రవికుమార్ సహా మరో 3 వైద్యులు అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేత వాసుపల్లి గణేష్ సోదరుడు డాక్టర్ రవికుమార్ వైసీపీ హయాంలో బదిలీ అయ్యారు. తిరిగి డిప్యూటేషన్పై కేజీహెచ్కు వచ్చారు. ఇక రవికుమార్ ఆయనకు నమ్రత భారీగా డబ్బులు సైతం పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక 1998లో నమ్రత రవికుమార్ ఒకేసారి వైద్య విద్య చదువుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి యొక్క సృష్టి ఫెర్టిలిటీ కేసుకు ఈ రోజైతే ఇంకా 3 వైద్యులు అరెస్ట్ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇంకా పోలీసులు ఏ విషయాలు నమ్రత నుండి రాబట్టారు? రైట్ సాయి, ఇప్పటికే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి వైద్యులు కావచ్చు, అదేవిధంగా ఏజెన్సీలు కావచ్చు, చాలామందిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. మొత్తంగా 25 మందిని ఇప్పటికే వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్లుగానైతే సమాచారం. మరోసారి కూడా కస్టడీకి అంటే డాక్టర్ నమ్రతను మరోసారి కూడా కస్టడీకి కోరే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈమె దగ్గర నుండి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడంతో పాటు ఈ ఏజెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు అనే విషయం పైన కూడా ఇప్పటికే ఈ కోణంలో కూడా వారు దర్యాప్తు అనేది మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దాదాపుగా 11 మందిని ఇంతకుముందు అరెస్ట్ చేశారు అధికారులు. అయితే ఇందులో ఆస్తుల కూడిక అనేది ప్రముఖంగా మారింది. అంతేకాకుండా ఈ హాస్పిటల్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కేవలం సృష్టి పేరుతోనే కాకుండా ఇతర పేర్లతో కూడా కొన్ని హాస్పిటల్స్ తీసినట్టుగా, అంతేకాకుండా వేరే డాక్టర్స్ లైసెన్స్ ద్వారానైతే ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ను రన్ చేస్తున్నట్లుగానైతే సమాచారం అయితే అందుతుంది. అయితే దీనిలో భాగంగా ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి తీసుకున్న అమౌంట్ కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎంత అమౌంట్ పోగు చేశారు, ఏ ఆస్తులను సంపాదించారు, అంతేకాకుండా ఏజెంట్లకు ఎంత అమౌంట్ వెళ్ళింది, ఇటు డాక్టర్లను ఏ విధంగా వీళ్ళు సేకరించారు, వారికి ఎంత అమౌంట్ ఇచ్చారు అనే విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అయితే ఈ డాక్టర్స్ ఎవరెవరు ఏ విభాగం నుండి వచ్చారు అనే విషయాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో పనిచేసిన వారు, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఎవరున్నారు, వారు ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు అనే విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీసి పలువురిని అయితే వైసీపీ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది ఈ కేసులో. ఎందుకంటే డాక్టర్ రవికుమార్ సహా మరో 3 వైద్యులపైన కూడా అరెస్ట్ అయ్యారు. అయితే వైసీపీకి నేత సంబంధించినటువంటి వాసుపల్లి గణేష్ సోదరుడు డాక్టర్ రవికుమార్ అని చెప్పేసి ఇక వైసీపీ హయాంలో ఈయన బదిలీ అయ్యారు. అయితే కొంతకాలానికి కూడా డిప్యూటేషన్ పైన కేజీహెచ్ కూడా వచ్చారు. ఇందులో ఈయన పాత్ర ఎంతవరకు ఉందని చెప్పేసి గుర్తించారు పోలీసులు? రైట్ సాయి, ఇప్పటికే మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగానే ఈ యొక్క ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్ చాలా హల్చల్గా నడిచిందనే విషయం మనకు క్లియర్ అయిపోయింది. అయితే దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కూడా పోలీస్ అధికారులు చేస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, అసలు ఆ బడాబాబు ఎవరి అండ చూసుకొని ఈ యొక్క డాక్టర్ నమ్రత ఇన్ని అరాచకాలకు పాల్పడింది అనే విషయం పైన కూడా ఇప్పటికే అధికారులు నిఘా పెట్టారు. దీనిలో భాగంగానే ఈ డాక్టర్ రవికుమార్ కూడా ఆయన కూడా ఇందులో ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ఆయన కేజీఎఫ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నట్లు, దాదాపుగా వీరిద్దరూ కలిసే 1988లోనైతే వైద్య విద్యను పూర్తి చేశారు. దాని తర్వాత వీరిద్దరూ కలిసి కొన్ని హాస్పిటల్స్లో పనిచేయడం, ఆ తర్వాతనే ఈ యొక్క ప్లాన్కు కూడుకున్నట్లుగానైతే అంటే 2012వ సంవత్సరం నుండి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి పూర్తి స్థాయి దీన్ని పెద్దగా చేయాలి అనే ఉద్దేశంతో వీరంతా కూడా కలిసే ఈ యొక్క ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని కంప్లీట్ చేశారు. అయితే వైసీపీ హయాంలో 2019 నుండి కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించి ఏజెంట్లను పెట్టడం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన డాక్టర్స్ని హైర్ చేసుకోవడం కావచ్చు, ఆ డాక్టర్స్కి ఎక్కువ అమౌంట్ అంటే ఒక సాధారణ డాక్టర్కి ఉండాల్సిన జీతం కంటే ఎక్కువ అమౌంట్ని ఇవ్వడం, వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ ప్రసవాలు చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి మందులను తెప్పించుకోవడం కావచ్చు, ఇందులో అనఫిషియల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని పర్మిషన్లు తెచ్చుకున్నట్లుగానైతే సమాచారం అందుకున్న అధికారులు ఇప్పటికే ఈ డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకోవడం, వీరి వెంట ఇంకా వైద్య విద్యలో ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ను కూడా తీసుకుంటున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. వీరికి ఈ మెడిసిన్ సప్లై అనేది ఏ విధంగా జరుగుతుంది, అంతేకాకుండా ఈ మెడిసిన్ సప్లైలో ఏ విధమైన మెడిసిన్స్ వారారు అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.